వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ఓటమి తర్వాత మళ్లీ పుంజుకోవడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి బలమైన రాజకీయ వ్యూహకర్త అవసరమని జగన్ భావిస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. ఐపాక్ వైఫల్యం, స్ట్రాటజిస్ట్ కోసం జగన్ అన్వేషణ. జగన్ జాతకం వీక్, కానీ భారతీ జాతకం బలంగా. బీహార్ పరాజయం, పీకే ఖాళీగా ఉన్నారా? వచ్చే ఎన్నికలకు పీకే గేమ్ ప్లాన్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, గత ఎన్నికల్లో చవిచూసిన ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. వైసీపీ 2019లో రికార్డు స్థాయి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ సేవలను మళ్లీ వినియోగించుకోవాలని పార్టీ యోచిస్తోంది. ఐపాక్ సంస్థ పీకే పర్యవేక్షణలో లేకపోవడం వల్లే గత ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు రాలేదని, క్యాడర్లో సమన్వయం లోపించిందని వైసీపీ అంతర్గత విశ్లేషణలో తేలింది. అందుకే మళ్లీ పీకే వైపే జగన్ మొగ్గు చూపిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఐపాక్ పనితీరుపైన వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వాలంటీర్ వ్యవస్థపై అతిగా ఆధారపడడం, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో విఫలం కావడం వంటి కారణాలతో ఐపాక్ సేవలను జగన్ పక్కన పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు కో స్ట్రాటజిస్టులతో చర్చలు జరిపినా పీకే స్థాయిలో ప్రభావాన్ని చూపగల వారు ఎవరూ దొరకలేరు. రాజన్న రాజ్యం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీకేకున్న అనుభవం మరెవరికి లేదని వైసీపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సొంతంగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈ ఘోర పరాజయంతో పీకే రాజకీయ ప్రయాణం ఒకంత మందగించింది. ప్రస్తుతం ఆయన మళ్లీ పొలిటికల్ కన్సల్టెన్సీ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి పీకేను సంప్రదించడం వ్యూహాత్మకమైన అడుగుగా కనిపిస్తోంది. పీకే కూడా జాతీయ స్థాయిలో తన పట్టు నిరూపించుకోవాలని, వైసీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీతో మళ్లీ పనిచేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఆమె పీకేతో వరుసగా భేటీలు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో కొత్త పార్టీ నిర్మాణానికి, క్యాడర్ సమీకరణకు పీకే సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ పీకే మళ్లీ వ్యూహకర్తగా రంగంలోకి దిగితే అటు కవితకు, ఇటు జగన్కు ఏకకాలంలో సేవలందిస్తారా, లేక ఎవరో ఒకరికి పరిమితం అవుతారా అన్నది వెయిట్ చేసి చూడాలి. జగన్ ప్రయత్నాలు ఫలిస్తే 2029లో ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ మళ్లీ వైసీపీ రథసారథిగా మారొచ్చు. గతంలో నవరత్నాలు, పాదయాత్ర వంటి సక్సెస్ఫుల్ క్యాంపెయిన్లు డిజైన్ చేసిన పీకే ఇప్పుడు ఎటువంటి కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. సోషల్ మీడియా మేనేజ్మెంట్ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు పీకే మార్క్ రాజకీయం మళ్లీ ఏపీలో కనిపిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సామెత పీకే జగన్ విషయంలో నిజమయ్యేలా కనిపిస్తోంది. ఐపాక్తో తెగదెంపులు చేసుకున్న వైసీపీకి మళ్లీ ప్రాణం పోస్తారా, లేక పాత జ్ఞాపకాలతోనే జగన్ ఒంటరి పోరాటం చేస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇక ఇదిలా ఉంటే, నిన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతకం పైన వైఎస్ఆర్సీపీ నిర్వహించిన పంచాంగ శ్రవణంలో సిద్ధాంతి పిడవర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వైఎస్ జగన్ జాతకం వీక్గా ఉందని, సామాన్య ఫలితాలు ఉంటాయని తెలిపారు. వైఎస్ జగన్ది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి అని పిడపర్తి వివరించారు. ఈ ఏడాది జాతకంలో సామాన్య ఫలితాలు ఉంటాయని, అయితే వచ్చే ఏడాది, ఆ పైన ఏడాది మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. వైఎస్ జగన్ జాతకం బలహీనంగా ఉన్నా ఆయన భార్య భారతిది రోహిణి నక్షత్రం బలంగా ఉందన్నారు. ఆ ప్రభావంతో జగన్ అనుకున్న వాటిలో ముందుకెళ్లే అవకాశం ఉందని వివరించారు. జగన్ చిన్నగా ప్రయత్నం ప్రారంభిస్తే అది పెద్దగానే పూర్తవుతుందని పంచాంగ శ్రవణంలో చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలో మంచి పునాది పడుతుందన్నారు. జగన్ జాతకం గురించి ముందే సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పానన్నారు పిడపర్తి.